ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మరి దేవుని యొక్క ఆరాధన దినముగా ఉంటుంది కాబట్టి ఆదివార దినము ఆరాధన దినం మనకు దేవుని బిడ్డలైన వారు ఆయన రక్తం చేత విమోచించబడిన వారు ఆయన ఆరాధించాలా. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. అది మన యొక్క మరి ఖచ్చితమైనటువంటి మన యొక్క బాధ్యత ఏంటున్నది. కారణం ఏంటంటే ఈ లోకంలో మనం అన్ని కార్యాలు కలిగి ఉండొచ్చు, బైబిల్ స్టడీ కలిగి ఉండొచ్చు, ప్రార్థనలు కలిగి ఉండొచ్చు, ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండొచ్చు, ఆరాధనలు కలిగి ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో ఆరాధన మాత్రమే మనం ఈ లోకం విడిచిన తర్వాత కూడా పరలోకంలో మనతో కూడా వెంటొచ్చు. ఎందుకంటే పరలోకంలో ఒట్టి ఆరాధన, అక్కడ ప్రార్థన అవసరం లేదు. అందుకొరకే మనం చూస్తుంటున్నాము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో ఎట్లా పరలోకంలో ఆశీర్వాదం కలుగుతుంది, ఆరాధన జరుగుతుందని. కాబట్టి ఈ దినం మన యొక్క వర్తమానం కొరకై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనకి ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకొంచెం వివరంగా ఉంటున్నదండి. ఎట్లాగా, ఫర్ యు ఆర్ బాట్ విత్ ప్రైస్, దేర్ఫోర్ గ్లోరిఫై విత్ యువర్ బాడీ అండ్ ఇన్ స్పిరిట్. కాబట్టి ఆత్మలో సత్యముతో, లేకపోతే ఆత్మలో మన దేహం అంతా ఆయన్ను ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. కాబట్టి దేవుని మహిమపరచాలా. ఎందుకు దేవుని మహిమపరచాలంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. కాబట్టి మనల్ని ఆయన ఎట్లాగా కొన్నాడు, ఎందుకు కొన్నాడు, ఎందుకు ఆయన మనల్ని కొనిట్టున్నాడంటే ఆయన మనం విమోచించిన వాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టే మనం ఇక్కడ గమనించే కాబట్టి ఆయన మనకు విమోచన అనుగ్రహించి మరి ఆయన మనల్ని కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు అని చెప్పచ్చు కదా. అందుకే రోమిలకు రాసేటప్పుడు ఏమంటాడంటే, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత, ఎట్లాగా ఆయన కృపచేతనే నమ్ముచుంటున్నారంటాడు అన్నమాట. క్రీస్తునదలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచుంటున్నాం. ఉచితముగా అని చెప్పుకుంటూ వచ్చి అని చెప్తాడంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కాబట్టి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడి ఉంటున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో మరి ఏ భేదం లేదు, అందరూ చేసి పాపం అనుగ్రహించు. కాబట్టి పాపానికి దాసులుగా ఉన్నాం, పాపం చేత ఆవరించి ఉన్నాం, పాపంలో పడి ఉన్నాం, చెడి ఉన్నాం. కాబట్టి అటువంటి వారిని పాపంలో నుంచి విడిపించబడాలంటే ఏమవసరమో అక్కడ విడిపించబడుట అనేటువంటిది అవసరం. దాని కొరకేమిటక మరి ఒక అర్పణ అవసరం. అదే యేసు ప్రభు శిలువలో కార్చినటువంటి యొక్క బల్యర్పణ. ఆ బల్యర్పణ ద్వారా తన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మానవాళ్ళందరినీ కూడా, నమ్మువారిని అందరినీ కూడా ఆయన మరి నీతిమంతులుగా తీర్చేదాని కొరకై తన ప్రశస్త రక్తం గార్చను. ఇది సత్యం. కాబట్టి విమోచించబడిన వారు లేక ప్రైస్, యువర్ పర్చేజ్డ్ బై ప్రైస్ అంటే వెల చెల్లించి కొన్నటువంటి వారు. ఎవరు వెల చెల్లించారు? పాప విమోచన కొరకై నీవు నేను వెల చెల్లించలేదు, యేసు ప్రభు మన కొరకై వెల చెల్లించాడు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి సారుగుంటున్నాం, ఆయన మహిమపరచవలసి సారుగుంటున్నాం. అందుకొరకే గలతీయులకు రాసిన పత్రిక కూడా ఏమంటాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. కాబట్టి ఆయన విమోచించును, రెడీమ్డ్ అనేటువంటిది అంటే మనము విడుదల పొందిట్టున్నాము. కాబట్టి ఎట్లాగా? క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి ఉచితముగా మనము విమోచించలేదు. దేవుడు మరి క్రీస్తు యేసు మన కొరకు గొప్ప క్రయం చెల్లించినాడు కదా. కాబట్టి ఆయన మన కొరకై శిలువలో వేలాడుట ద్వారా ఆ గొప్ప క్రయం మనకు చెల్లించిన వాడుగా చూస్తున్నాం. అందుకొరకే కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా, కొలస్సీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, ఎక్కడున్నాము? అంధకార సంబంధమైన కార్యాల్లో కట్టబడి ఉన్నాము, బంధింపబడి ఉన్నాము, బానిసలుగా ఉన్నాము, సాతానుకు దాసులుగా ఉన్నాము. అయితే ఆయన ఏం చేశాడట? అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి విడుదల, విమోచన చేసినాడు, విడిపించినాడు. దాని తర్వాత ఆయన రాజ్య నివాసులుగా చేసినాడు. ఎట్లా అంటే అక్కడ ఏమంటున్నాడు?
ఆ కుమారునిందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ. కాబట్టి ఇది రెడెంప్షన్. సో దోస్ ఆర్ రిడీమ్డ్ వారందరూ కూడా ఆయన్ను శరీరంతోనూ ఆత్మతోనూ మహిమపరచాలనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విమోచించబడిన వారు, కాబట్టి విమోచించబడిన వారు మరి ఆయన్ను స్తుతించవలసిన వారుగా ఉంటున్నారు, ఆయన్ను మహిమపరచవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి 2 కొరింథీయులకు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు 8వ అధ్యాయము 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను, మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయనకు మరి సమానం మరి ఉంటాడు. అందుకొరకే దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక యేసు ఏం చేశాడు, ఈ లోకంలో మనుష్య రూపం వచ్చినాడు, దాసుడుగా మారినాడు, శిలువ మరణం పర్యంతం తగ్గించుకున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకేముంటుందంటే ఆయన మనల్ని విడుదల చేసినాడు. కాబట్టి ఆయన మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన స్తుతించుట. ఎందుకంటే మరి యోహాన్ అంటాడు, యోహాన్ ఏం చెప్తున్నాడంటే మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనం ఏముంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో చూసినట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. కాబట్టి దేర్ఫోర్ వాట్ ఎవర్ టు డూ. కాబట్టి మనం ఏం చేయాల్సి అనుకుంటాం, ఆయన మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము. అందుకొరకే మరి యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటంటే స్తుతించుట లేక ఆయన ఆరాధించుట లేక దేవుని ఘనపరచుట అనేటువంటిది మన శరీరం ద్వారా ఆత్మ ద్వారా ఘనపరచుట అనేటువంటిది దాని గురించి ఆయన ఏమంటాడంటే సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అంటున్నాడు. కాబట్టి యథార్థముగా ఆరాధించేవారు అంటున్నాడు, ఆత్మతో సత్యముతో. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనేటువంటిది యథార్థమైన ఆరాధన, దేవుడు మన కొరకై ఉంచినటువంటి ఆరాధన, మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆరాధన. అంత మాత్రం కాకుండా మనం ఇంకా ఆయన మహిమపరచాలంటే ఏం చేయాలంటే మరి నోటితో ఆరాధించడం మాత్రం కాకుండా మన క్రియల ద్వారా కూడాను కదా. చూస్తున్నాం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి దేవుని మనం మహిమపరచుట ఎట్లు, పాటల ద్వారా వాక్యం ద్వారా మహిమపరుస్తాం. అదే సమయంలో మన జీవితాల్లో ఆయన కొరకు ఫలించవలసి అనుకుంటున్నాం. మంచి ఫలములు, ఆత్మీయ ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఆత్మఫలాలు, ఇటువంటి ఆత్మఫలములు ఇందువల్ల మీరు నా శిష్యులైంది అంటారు. కాబట్టి దేవుని మహిమపరచాలి. ప్రియమైన సోదర సోదరి, ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. అందుకొరకే మనం గమనించినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక 2 తెస్సలోనికైలకు 2 తెస్సలోనికైలకు 1వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెప్తున్నాడు, 2 తెస్సలోనికైలకు 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, ఇంకా మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతోనూ సంపూర్ణం చేయొచ్చు మన దేవుడు తను పిలిచిన పిలుపునకు యోగ్యముగా ప్రవర్తించుట. ఆయన పిలిచిన పిలుపుకు యోగ్యముగా ప్రవర్తించుటే ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట. కాబట్టి మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఆయన నిలిచినట ద్వారా, మన ఆయనకు సమీపం ఉండటం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన మరి స్తుతించడం ద్వారా ఆయన మరి శరీరముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. ప్రభా, ఈ దేహము యొక్క జీవమంతా కూడా నీదే ప్రభా, నేను కాదు. ఒకప్పుడు నా సొంతం ఉన్నది, అది పాపయుక్తమైనది ఉన్నది. అయితే నీవు నన్ను విమోచించి నీకు నూతన వ్యక్తిగా చేసినావు కాబట్టి నీకు స్తోత్రం అని ఆయన ఆ విధంగా ఆరాధించటం ప్రభువునకు సహాయం చేయనుగాక.